హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 180 పాయింట్స్. సో అలాంటి గ్యాప్ అప్ డేస్లో మార్కెట్ మూమెంటం అనేది అస్సలు జరగదు. ఏదో డే మొత్తంలో చాలా స్లోగా వెళ్తుంటుంది. మూమెంటం ప్రైస్ చేంజెస్ కూడా జరగవు. సో అందుకని నేను ఈరోజు ట్రేడింగ్ కూడా చేయాలని అనుకోలేదు. సో ఎంత ట్రేడింగ్ తగ్గిస్తే అంత మంచిదనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలనుకున్నాను. సో అందువల్ల నిన్న ఎనఫ్ 15% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సైడ్ వేజ్ మార్కెట్లో ఎందుకు ట్రాప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఎంటర్ కాలేదు. కానీ ఈ టైంలో ఇక్కడ 3 o'clock టైంలో మార్కెట్ అంతా పడ్డ తర్వాత 1 ట్రేడ్ తోటి ఎంటర్ అయ్యాను, 1 లాట్ తోటి. అది పైకి ఎంటర్ అయ్యాను అంత మార్కెట్ కింద పడ్డ తర్వాత. దాన్ని అలాగే ఉంచినట్టయితే, అంటే 20 minutes టైం ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. ఆ టైం దాకా నేను కొద్దిగా అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే నాకు 1000 రూపీస్ వచ్చేది, క్వాంటిటీ ఇంక్రీజ్ చేయకుండా. కానీ నేను ఇక్కడ చార్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ గీసుకోలేదు. ఛానల్ గీసుకుంటే మార్కెట్ ఇంకా కింద పడుతుందేమో అని అనుకున్నా. ఆల్రెడీ చాలా పడ్డది. ఒక ఛానల్ని మెయింటైన్ చేసింది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా. సో ఆ రేంజ్లోనే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. సో దీంట్లో నేను కొద్దిగా ఇక్కడ అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే బాగుండేది. ఇంకా నాకు ప్రాఫిట్ వచ్చేది, చాలా ప్రాఫిట్ వచ్చేది. ఇంకో 2 లాట్స్ యాడ్ చేసేసాను. 1 లాట్తో తీసుకున్నాను కాస్త ఇలాగే హోల్డ్ చేసి ఉంటే అయిపోయేది. మార్కెట్ కిందికి వస్తుందేమో అనుకొని మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఇలాగే హోల్డ్ చేసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ 330 ఓపెన్ అయ్యేటరికి 180 రూపీస్కి పోయింది. ఇప్పుడు ఎంత 150 ఉంది. అంటే ఆల్మోస్ట్ 3500 దాకా వచ్చేది లాస్ట్. ఇలాగే అంటే 3 లాట్లకే 3000 చిల్లర వచ్చేది. ఎందుకంటే 10 పాయింట్స్ అంటే 500. సో 20 పాయింట్స్ ఉంది కాబట్టి 1000. అంటే ఆల్మోస్ట్ 3 లాట్లకి 3000 ప్లస్ వచ్చేది. మంచి రిటర్న్ వచ్చేది, అంటే తక్కువ క్యాపిటల్ తోటే. కానీ లాస్ట్ చార్ట్ సరిగా చూడకుండా నేను తడబడినట్టు అయింది. సో వెంటనే కిందికి వస్తుందేమో అనుకుని కట్ చేసేసి మళ్ళీ కిందికి ఎంటర్ అయ్యాను. సో దాన్ని కిందికి ఎంటర్ అవ్వడం వల్ల మార్కెట్ కిందికి వస్తుందేమో అని అనుకుంటే కిందికి రాలేదు, ట్రాప్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ చూసుకుంటే బ్రోకరేజ్ 200 ప్లస్ ఉంది. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఎంట్రీలు ఎగ్జిట్లు కొద్దిగా ఎక్కువ చేశాను లాస్ట్లో. సో చిన్న ఈ విధంగా చూసుకున్నట్టయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఇందులో చార్ట్లో చూశాను. ల్యాప్టాప్ చార్ట్లో ఛానల్ పెట్టుకొని చూసుకున్నట్టయితే మనకి ఒక డైరెక్షన్ తెలిసేది. సో ఇక్కడ ప్రాఫిట్ అంటే పెద్దగా ప్రాఫిట్ లాస్లు పెద్దగా ఏం లేవులే, కానీ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసాం లాస్ట్లో. సో అలాంటివి చేయకూడదు. లాస్ట్ మూమెంట్లో 3 తర్వాత ఉంటుంది, ఒక్కోసారి మూమెంట్ ఉంటుంది, కానీ ఒక్కోసారి సడన్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి పెద్ద లాసులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది క్వాంటిటీ పెంచితే. సో ఇక్కడ ఏంటంటే ఏ టైంలో చేసినా పర్లేదు, కాకపోతే క్వాంటిటీ అనేది పెంచకూడదు. సో నేను ఆల్రెడీ ఓన్లీ 1 లాట్తో ఉండున్నట్టయితే నాకు అంత లాస్ రాకపోయేది. సో దాని లాస్ వస్తుంది కదా అని కట్ చేశాను, కానీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల దీన్ని మళ్ళీ రివర్స్లో ఎంటర్ అయినా, సో సెకండ్ది కూడా లాస్లో కనపడ్డది. సో ఆ విధంగా ఎంట్రీ ఎగ్జిట్లు అని నేను ఈ లాస్ట్ 15-20 మినిట్స్లోనే నేను సడన్గా నాకు తెలియకుండానే ఓవర్ ట్రేడింగ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మార్కెట్లో ఈరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ అయితే లేదు, కానీ ఏదో లాస్ట్లో ఒక బిగ్ ఫాల్ పడుతుంది కదా, ఒక 1 ట్రేడ్ తీసుకుందాం 1 లాట్ తోటి అన్న ఉద్దేశంతో ఈరోజు ట్రేడ్ తీసుకున్నా. కానీ లాస్ట్లో సైకలాజికల్గా తడబడ్డట్టు అయింది. సో ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే మెయిన్ చేసామో కానీ క్వాంటిటీ తగ్గించాలి. రైట్ డైరెక్షన్, రైట్ ఎంట్రీ అనేది సరిగా కాలేదు. ఎందుకంటే మూమెంటం కంప్లీట్ మూమెంటం అయిన ఎండ్లో ఎంట్రీ అవ్వడం జరిగింది. కానీ కరెక్ట్ డైరెక్షన్లో ఎంటర్ అయినాం, కానీ ఇంకా తడబడ్డాం. అలాగే స్టాప్ లాస్ ఇస్తా అని ఒక 10-20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాను అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే, సో ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఒక 10 పాయింట్స్ది. సో అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే ఇంకా మళ్ళీ రీఎంటర్ అయ్యి సో మంచి మూమెంటం మనం ప్రాఫిట్ అయితే వచ్చేది. సో మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈరోజు నేను కంట్రోల్ చేసుకున్నాను. లాస్ట్ దాకా అసలు ఈరోజు ట్రేడ్ చేయొద్దనే మైండ్ సెట్టే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మనకు వారం రోజుల్లో ఇవ్వాల్సిన ప్రాఫిట్ని ఒక్కరోజే ఇచ్చేస్తుంది మంచి మూమెంటం ఉన్న రోజు. సపోజ్ నిన్న మంచి వీ షేప్ రికవరీ, బిగ్ ఫాల్ జరిగింది, బిగ్ అప్ మూమెంట్ జరిగింది. కొద్దిగా రిస్క్ తీసుకుంటే ఆ వారం రోజుల డబ్బులు మొత్తాన్ని ఒక్క రోజులో ఇస్తుంది. సో అట్లాంటి డేస్ వస్తాయి కాబట్టి అట్లాంటి డేస్ కోసం వెయిట్ చేయడం బెటరు. సో సైడ్ వేస్గా ఉన్న మార్కెట్, లేకపోతే మూమెంటం లేని ఏరియాలలో, సపోజ్ ఈరోజు మూమెంటం ఉంది, కొద్దిగా రిస్కీ అన్నట్టు ఈరోజు అని నేను కావాలని చేయలేదు. సో అట్లాంటి దానికి నేను ఎంటర్ అవ్వడము, ఇలా లాస్లో తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. సో మనం ట్రేడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఎంత క్వాంటిటీ ఎంత తగ్గిస్తే అంత మంచిది.
ఎందుకంటే మెయిన్ డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఆ రోజు మనీ పోవడం అనేది చేయొద్దు. సపోజ్ నిన్న ప్రాఫిట్ వచ్చింది, సో దాన్ని పోగొట్టడం లాంటిది చేస్తే సపోజ్ ఇప్పుడు చూడు లాస్ అనేది, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఇంక్రీజ్ చేయడం వల్లనే ఇది లాస్ పెద్దగా కనబడ్డది. అదే క్వాంటిటీ 1 లాటే ఉంటే నీకు 500 లోపే లాస్ కనపడేది. సో ఇదంత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే మంచి ర్యాలీ ఉన్న టైంలో 1 లాట్ 2 లాట్స్ తోటి చేస్తే మీకు మంచి 1000-2000 అలా ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే రైట్ ఎంట్రీ అనేది జరగాలి. సో ఈరోజు అంతా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది ఇక్కడ ఏంటంటే ఈ ట్రేడింగ్ అనేది ఒక ఎడిక్షన్ టైప్గా ఉంటుంది. అంటే మనకు సిగరెట్ తాగడం ఎంత కిక్గా, అంటే ఎడిక్షన్ అయిపోతే అది ఎలాగుంటుందో, లేకపోతే మన ఆల్కహాల్ బీర్ తాగడం లేకపోతే ఇంక మందు తాగడం అని ఒకసారి అలవాటు అయితే రెగ్యులర్గా తాగాలని ఎలా ఉంటుందో, సో ఈ ట్రేడింగ్ కూడా అలాగే ఒక నశలాగా ఉంటుంది. మనకి రెగ్యులర్గా అంటే కొన్ని రోజులు ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మనకు అదొక అలవాటులాగా, అది చేయకపోతే మనకు తృప్తిలా అనిపించదు. అంటే రోజు చేయాలా మనం, అందులో కొద్దిగా ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా, ఎంతో కొంత ప్రాఫిట్ లాసో తీయాలా, అదొక కిక్ లాగా ఉంటుంది. సో అది ఒక ఎడిక్షన్ టైపుగా ఉంటుంది ట్రేడింగ్ అనేది. సో ఇందులోనే సైకలాజికల్గా మైండ్ గేమ్ అనేది ఉంటుంది. వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ ఆల్రెడీ నిన్న అమెరికన్ ఫెడరల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లని తగ్గించిందని అమెరికన్ మార్కెట్ కూడా చాలా హ్యూజ్గా ర్యాలీ చేసింది. చాలా బుల్లిష్ మూమెంట్ అమెరికన్ మార్కెట్ కూడా చూసాము నిన్న రాత్రి. సో దాని ప్రభావం ప్లస్ మిగతా గ్లోబల్ మార్కెట్ వలన అనుకుంటా. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది నిన్న పెద్ద ర్యాలీ జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది నిన్నటిది ఈ విధంగా పడ్డది, మళ్ళీ వీ షేప్ రికవరీ జరిగింది. కానీ ఇక్కడ 180 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దాన్ని చూసుకున్నట్టయితే క్లియర్గా ఈరోజు నేను నిన్న కొంతవరకు ప్రాఫిట్ వచ్చింది కదా, సో 15%. సో నేను ఇంకా ట్రేడ్ తీసుకోవద్దు అనుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ దీన్ని ఈ సప్లై జోన్ని బ్రేక్ చేసి మరీ పైకి వెళ్ళి, సో ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశాను. సో దానికి టచ్ అయింది, దాని నుండి మళ్ళీ పైకి బ్రేక్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఈరోజు చూసుకున్నట్టయితే ఇది, సో నేను ఎందుకైనా ఇంత గ్యాప్ అప్ వచ్చిన రోజు ట్రేడ్ చేయకుండా ఉండటమే బెటరు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది మార్కెటు ఇక్కడ మార్నింగ్ ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ కిందికి వస్తుందని కొంతమంది కిందికి తీసుకొని ఉండొచ్చు, కానీ మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. తర్వాత ఈ ఛానల్లోనే తిరిగింది. సో నేను కంటిన్యూస్గా 3 o'clock వరకు ఈ క్యాండిల్ వరకు నేను అసలు ట్రేడింగే చేయలేదు, ఒక ట్రేడ్ కూడా. సో 3 o'clock టైంలో నేను ఈ ఛానల్ ఇప్పుడు గీసుకున్నాను మార్కెట్ అవర్ అయిన తర్వాత. ముందే గీసుకొని ఉన్నట్టయితే ఈ ఛానల్ని నాకు ఒక ఐడియా వచ్చేది. సో ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది. సో నేను ఈ ఏరియాలో ఇటు సైడ్ తీసుకున్నాను పైకి, కానీ మళ్ళీ ఇక్కడే ఈ క్యాండిల్లో సో ఇది పైకి వెళ్తుంటే మళ్ళీ కిందికి వచ్చినట్టు అయింది ఈ రెడ్ క్యాండిల్ ద్వారాగా. సో ఇక్కడే కొంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉంది. సో నేను ఇంకేమైనా కిందికి వస్తుంది అనుకొని మళ్ళీ ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను. సో దానివల్ల కొద్దిగా లాస్ వచ్చింది. ఇటు వచ్చింది అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే నాకు 1000 కానీ 1500 కానీ వచ్చేది ఒక్క లాడ్తోటే. సో నేను ఇటు ఎంటర్ అవ్వడం వల్ల అది లాస్ వచ్చింది. సో దాన్ని మళ్ళీ కట్ చేసేసి ఇటు ఎంటర్ అయ్యాను. సో అట్లా ఈ లాస్ట్ క్యాండిల్లో నేను రీఎంట్రీ చేయటం వలన బ్రోకరేజ్ ఎక్కువ అయిపోయింది. సో అది అయితే యాక్చువల్లీ ఈరోజు ట్రేడ్ చేయొద్దు అనుకున్నాను. సో ఇది కూడా మళ్ళీ ఈ ఏరియాలోనే ఇక్కడ లాస్ట్ క్యాండిల్లో కొద్దిగా క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేశాను. కావాలంటే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇటు సైడ్ వస్తుందని ఇక్కడ కిందికి తీసుకోవాల్సింది, కానీ ఈరోజు అసలు ట్రేడే తీసుకోవద్దు అనుకున్నా. కానీ మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎంటర్ అయినా బాగుండేది. సో ఇది మనకు సరిపోయేది ప్రాఫిట్. సో ఇక్కడ ట్రేడింగ్ జర్నల్ చూసుకున్నట్లయితే గురువారము 14వ తారీఖు చిన్న స్మాల్ లాస్ వచ్చింది బ్రోకరేజే. సో ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ హోల్డ్ చేసి ఉంటే ప్రాఫిట్ వచ్చేది 1000. సో అది 3 o'clock చేసాం కాబట్టి. సో ఇది సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేసుకోవాలి. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ హీరో లాంటిది ఏం చేయలేదు ఈరోజు. తర్వాత ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకే నేను చేయలేదు. నేను ఆల్రెడీ మంచి ప్రాఫిట్ వచ్చింది కదా అని. సో గ్లోబల్ వ్యూ చూసుకుంటే అమెరికన్ మార్కెట్ బుల్లిష్గా ఉంది. రిజర్వ్ బ్యాంక్
వాళ్ళ ఫెడరల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందని బుల్లిష్గా ఉంది మార్కెట్. సో ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్ అంటే అదే ఆర్బీఐ మీటింగ్స్ అనేది. తర్వాత ఎస్ఎల్ హంటింగ్ అనేది ఏం లేదు. సప్లై డిమాండ్ అనేది ఆల్రెడీ బ్రేక్ చేసింది. అప్ ట్రెండ్ చూసుకుంటే బుల్లిష్గా ఉంది మార్కెట్, అమెరికన్ మార్కెట్ కూడా. సో పవర్ బాక్స్ థియరీ అనేది బాగా గ్యాప్ అప్ అయిపోయింది కాబట్టి తీసుకోవడం కుదరదు. సో ఇక్కడ డిమాండ్ సప్లై లెవెల్స్ కూడా తీసుకోవడం కుదరదు, ఎందుకంటే 180 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన రోజు మ్యాక్సిమం క్వాంటిటీ తగ్గించాలి, ట్రేడ్ కూడా తీసుకోవడం తగ్గిస్తే బెటరు. తర్వాత ఇది వర్కౌట్ అయింది. ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ 5 మినిట్ క్యాండిల్, ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ తీసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే 1 లాట్ తోటి. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చేది. మళ్ళీ కావాలంటే మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఇది 20 EMAది ఫుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత కూడా మనం కొంత ప్రాఫిట్ తీయొచ్చు. సో కానీ ఓవరాల్గా అయితే నేనైతే ట్రేడ్ చేయలేదు. ఓన్లీ 3 o'clock టైంలో ట్రేడ్ చేశాను. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఏం లేదు, ఫేక్ బ్రేక్అవుట్స్ ఏం లేదు. ఫుల్ బ్యాక్, ఐడెంటిఫై ద ఫుల్ బ్యాక్స్. సో ఇట్లా పైకి వెళ్ళింది, మళ్ళీ కింది దగ్గర ఏమన్నా వస్తే కొద్దిగా తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. సో మార్కెట్ అయితే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు 1 day చార్ట్ చెక్ చేసుకోవాలి, 4 hours చార్ట్ చెక్ చేసుకొని 15 minutesలో ఇది పైకి. సో మార్కెట్ ఇది పైకే ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి. సో ఓపిక్గా పర్ఫెక్ట్ ఎంట్రీ సెటప్ కోసం చూసుకోవాలి. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి తీసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ డిస్కౌంట్ ప్రైస్ కోసం అని ట్రై చేశాను, కానీ డిస్కౌంట్ ప్రైస్కి రాలేదు. కంటిన్యూస్గా మార్కెట్ పైకి పోతూనే ఉంది. మూమెంటం వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి, కానీ నేను కావాలనే ఈరోజు తీసుకోవద్దు అనుకున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ అనేది 3 o'clock టైంలో కొద్దిగా తడబడ్డట్టు అయింది. దానివల్ల ఇది బ్రేక్ చేశాము. తర్వాత ఫిక్స్డ్ లాస్కి అయితే రెడీగా ఉన్నా నేను. 1000 లోపు ఏమైనా లాస్ వస్తే తీసుకుందాం అనుకున్నా. సో ఇది తర్వాత పక్కాగా స్టాప్ లాస్ అయితే పెట్టాలి. స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసాము. తర్వాత ఈ 3 o'clock టైంలోనే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో పిరమిడింగ్ చేయాలి. ఓవర్ ట్రేడింగ్ అంటే లాస్ట్లో కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ జరిగింది, బ్రోకరేజెస్ అనేది. సో బలవంతంగా ఎంట్రీ అయితే చేయలేదు. బిగ్ మూమెంటం చివర్లో, ఇది ఏంటంటే బిగ్ మూమెంటం చివర్లో ఎక్కువ క్వాంటిటీ తోటి రీఎంటర్, ఫస్ట్ 1 lot తోటి ఎంటర్ అయినా. సో ఇదేంటంటే నేను ఇది ఛానల్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోలేదు. సో ఇక్కడ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఏడ తీసుకున్నాను నేను. కావాలంటే ఏడగానే తీసుకోవాల్సింది, కొద్దిగా చిన్న ప్రాఫిట్తో తీసుకోవాల్సింది. నేను ఈ ఏరియాలో ఇటు పైకి తీసుకున్నా. అది లాస్ట్లో ఒక 1 trade తీసుకొని ఎంతో కొంత ఒక 200-300 ఎంత ప్రాఫిట్ తీద్దామని అనుకున్నా. సో దానివల్ల సో ఫోకస్ ఆన్ నథింగ్, అంటే ఏం చేయొద్దు. సిస్టమ్ ముందు ఆల్మోస్ట్ ఓల్ డే నేను ఏం చేయకుండానే సిస్టమ్ ముందు అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా. లిజన్ ద ఇన్నర్ బీస్ట్. కానీ 3 o'clock టైంలో కొద్దిగా తడబడి ఎంట్రీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేశాను. సో చిన్న లాస్ అయితే వచ్చింది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, గుడ్ ఫుడ్, వాటర్ ఆన్ టైంలో తీసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.